నమస్తే వీధి న్యూస్ స్వాతం లక్ష్యం సమాజ హితం. తెలంగాణలో ఎన్నికల పోరు ఇంక 8 రోజులు మాత్రమే ఉంది. 30 తారీఖు నాడు మరి ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా అన్ని పార్టీల వాళ్ళు వివిధ స్థాయిలలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తారు. ఇంటింటి ప్రచారం కావచ్చు, రోడ్ షో ప్రచారం కావచ్చు, అన్ని రకాల సోషల్ మీడియాలో యాడ్స్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలకు కూడా జీవన మరణ సమస్య. ఎందుకంటే ఓ పార్టీ 3 సార్లు రావాలనుకుంటుంది, లేకపోతే కష్టం అనుకుంటుంది. ఇంకో పార్టీ ఈసారైనా గెలవాలి, 10 సంవత్సరాల దూరం అయ్యాము అనుకుంటుంది. ఇంకో పార్టీ కొత్తగా మేము ఈసారి రాజకీయంలోకి అడుగుపెట్టి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, డబుల్ సర్కార్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనము కేసీఆర్ నియోజకవర్గము ఈటెలో నిలబడ్డటువంటి ప్లేసు. ఇక్కడ బరాబరిగా ఎమాఎంలు నిలబడుతున్నప్పటికీ ఓటర్ ఎటువైపు ఉన్నారు. మరి మెదిని గ్రామంలో బీజేవైఎం స్వామి మరి ఈరోజు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు సుదర్శన్ రెడ్డి గారు కూడా, మరి మధుసూదన్ రెడ్డి గారు, మరి మిగతా వాళ్ళందరూ గ్రామ సర్పంచులు కావచ్చు, అందరు ఎక్స్ సర్పంచులు కావచ్చు, అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ను కట్టడి చేసేందుకు ఈటెలను వాడబెట్టడానికి కొంతమంది అంటారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఇంటికి పంపించినట్టు అక్కడ ఓడగొట్టిన విధంగా సువేందు అధికారిని వాడబెట్టినట్టుగా మరి ఇక్కడ ఈటెలను వాడబెట్టారు. ఆ పాచికలు మరి తెలంగాణలో పారుతాయా? భారతీయ జనతా పార్టీ వికసిస్తుందా? ఎలాగో చూద్దాం. చెప్పండి సార్. నమస్కారం. ఈటెల రాజేందర్ గారు బడుగు బలహీన వర్గాల, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మనిషి. ఆపద ఉన్నదంటే ఆదుకునే మన ఈటెల రాజేందర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో 20 నుంచి 30 వేల అత్యధిక మెజార్టీతో కేసీఆర్పై 100% గెలవబోతున్నారు. ప్రజలు మొత్తం వన్ సైడ్, మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా ఈటెల రాజేందర్ వైపే ఉన్నారు. 100% ఈసారి గజ్వేల్లో ఎగరబోయేది బీజేపీ జెండానే. మొత్తం మీద చూస్తే తెలంగాణలో ప్రతిపక్షాలు ఏమంటే ఎంతసేపు ఉన్నా గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్లనే డెవలప్ అయినాయని అంటారు. మరి అలాంటి డెవలప్ అయిన ప్లేస్ను వదులుకుంటారట ప్రజలు గజ్వేల్ వాళ్ళు? 100% గజ్వేల్ టౌను, సిద్దిపేట టౌన్లు మాత్రమే డెవలప్ అయినాయి. రోడ్లు, భవనాలు కాదు డెవలప్మెంట్ అంటే పేదవాళ్ళు ఉంటున్న వాళ్ళ మురికి వాడలు కానీ, వాళ్ళ జీవనోపాధి కానీ, ఉద్యోగాలు కానీ ఇవి మారాలి, ప్రజల జీవన శైలి మారాలి. కాబట్టి 100% ఈసారి ఈటెల రాజేందర్ గారిని ప్రజలు ఆదరిస్తారని అనుకుంటున్నాం మేమైతే. మీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు జాబులు అంటే సిల్లిగా ఉంటుందేమో అని అంటారు చాలా మంది. మరి దీని ఎలా చూడాలి? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి అన్నటువంటి మోడీ ముఖం చాటేశారు అంటారుగా. 100% అట్లా ఏం లేదు. మోడీ గారి ప్రభుత్వంలో భారతదేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైంది. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగులు అందరికీ కూడా సమన్యాయం కలుగుతుందని ఆశిస్తున్నాను. ఏ సమీకరణలతోటి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతూ ఉంటారు ఇక్కడ? సమీకరణలు అంటే బీజేపీ పట్ల ఇంతకుముందు ఆదరణ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది మీరు చూస్తున్నారు. 100% ప్రజలలో గ్రౌండ్ లెవెల్లో బీజేపీ మాత్రమే ఉన్నది. కాంగ్రెస్ మీడియాలో కానీ లేకపోతే వాళ్ళను కాంగ్రెస్ను బయట వాళ్ళు మాత్రమే హైలైట్ చేస్తున్నారు. ప్రజలలో మాత్రం బీజేపీ పార్టీ మాత్రమే ఉన్నది. కాబట్టి 100% ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు. సార్ చెప్పండి సార్. నమస్తే. ఎలా ఉంది గజ్వేల్ పరిస్థితి? ఎలా ఉంది గజ్వేల్లో? సమీకరణలు ఎలా ఉన్నాయి? ఈటెల రాజేందర్ని తీసుకొని వచ్చి ఉద్యమకారుడు అని సహచరుడు, కేసీఆర్ సహచరుడు అయినా పోటీ నిలబెట్టారా, లేకపోతే సమీకరణాలు ఏమైనా ఉన్నాయి? సమీకరణాలు 100% బీజేపీ వైపే ఉన్నాయి. ఇవాళ ఈటెల రాజేందర్ కానీ బీజేపీ కానీ ప్రజల పార్టీ తప్ప వేరేది కాదు, స్వార్థం పార్టీ కాదు. ఇది ఓన్లీ రైతు పార్టీ. అది మెయిన్గా ఏంటంటే ఈటెల రాజేందర్ గారు అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తి కాబట్టి ఈటెల రాజేందర్ గారి వైపు బాగా మొగ్గు చూపుతున్నారు. వేరే పార్టీలు ఎంత ప్రయోగాలు చేస్తున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అయినా కూడా ప్రజల గుండెల్లో ఉన్నది మాత్రం బీజేపీ పార్టీయే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 20,000 మెజార్టీతోటి ఈటెల రాజేందర్ గారు గెలుస్తున్నారు. ఏర్పడే గవర్నమెంట్ కూడా మా ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలోనే ఏర్పడుతుంది. 100% బీజేపీ పార్టీ ఫామ్ చేస్తుంది. హైదరాబాద్లో అందరూ కలుపుకపోవచ్చేమో కానీ గజ్వేల్లో ఎలా కలుపుకపోతారో? ఆయన ఎంతమందికి ఏమైనా చేశారు అక్కడ? చెయ్యకుండా ఇప్పుడు ఏంటంటే ఆయన ఇది వరకు చేసిన పరిస్థితి ఏంది? ఆయన బీసీల మీద ఎలాంటి అందరికి చేసిండో, అందరిని కలుపుకొని పోయే వ్యక్తి. అక్కడ ఎలా డెవలప్ చేసిండో, అక్కడ ఎట్లా కలుపుకొని పోయిండో చూసి ఇక్కడ కూడా అదే చేస్తాడు మాకు అనేది హోప్ 100% ఉంది. చేస్తాడు మాకు. ఈటెల రాజేందర్ ఎట్లా బీసీ అవుతారని చాలా మంది అంటారు. ఆయన వైఫ్ రెడ్డి, ఆయన కొడుకు పేరు రెడ్డి అని పెట్టుకుంటాడు, వచ్చిన కోడలు రెడ్డి అని చేసుకుంటాడు. ఆయన రెడ్డి ద్వారా అని కూడా చాలా మంది అంటారు. మరి ఆయన బీసీగా మీరు ఎట్లా పదిస్తారు? 100% అది తప్పు, అది కాదు. అయినా సరే అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి. నేను ఓసీలను చేసుకున్నా, నేను ఓసీ ఇది కాదు. రెడ్డిలకు పిలిపిస్తాడు, బీసీలకు పిలిపిస్తాడు, ఎస్సీలకు పిలిపిస్తాడు, అందరికీ పిలిపిస్తాడు. కాబట్టి అలాంటి వ్యక్తినే మేము కావాలని కోరుకుంటున్నాం. 100% కాదు, 1000% చెప్తున్నా. ఇవాళ ఎన్ని పార్టీలు ఎవరిని భయపెట్టినా ఏం చేసినా గెలిచేది, ఓటేసేది మాత్రం బీజేపీ పార్టీయే.
ఇందులో ఎవరిని భయపెట్టిస్తుంది టీఆర్ఎస్ పార్టీ? టీఆర్ఎస్ వాళ్ళు మీరు పోతే మీకు డబుల్ బెడ్రూమ్ రావు, మీకు ఇవి రావు, మీకు పెన్షన్లు రావు, మీకు రైతు బంధు రాదు అని ఎంత బెదిరించినా ప్రజల్లో ఎలాంటి భయం ఎంత చేసినా గురి చేసినా ప్రజలు మాత్రం ఓటేసేది బీజేపీకే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్నే భయపెట్టిస్తారు మీరందరూ. మోడీని తీసుకొచ్చి అమిత్ షా తీసుకొచ్చి ఒక మిడతల దండు లాగా అక్కడి నుంచి ఢిల్లీ గులాంలను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారని వాళ్ళు అంటున్నారు. ఇవాళ మా కేంద్రం నుంచి ఎంతమంది వచ్చినా ఏం చేసినా హామీలు ఇవి వివరిస్తారు తప్ప ఎలాంటి భయభ్రాంతులకు గురి చేసే అవకాశమే లేదు. మా పార్టీకి అలాంటి అవసరం కూడా లేదు. మేము చేసిన గొప్పతనం గురించి చెప్పుకుంటే చాలు. ఇవాళ యువత ఎటు చూస్తుంది? ఓన్లీ బీజేపీ వైపే చూస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉద్యమం ఉన్నాడు, అందులో అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత కూడా ఇంతవరకు ఎలాంటి ఉద్యోగం కూడా ఇవ్వలేదు. దానివల్ల యువతకు ఎంత నష్టపోయి 20 సంవత్సరాల వాళ్ళ లైఫ్ వెనకకు పోయినట్టే. ఇప్పుడు బీజేపీ వస్తే 100% గ్యారంటీ, ఉద్యోగాలు గ్యారంటీ ప్రజలకు. ఇవాళ మేనిఫెస్టోలో కూడా రైతులకు 31,100 వడ్లకు రేటు చేయడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రైతుకు కావాల్సింది 15,000, ఈ కౌలు రైతులకు 10,000 కాదండి. రైతుకు ఒక 50 క్వింటల్ల వడ్లు పండిస్తే అతనికి ఒక 50,000 రూపాయలు లాభం జరుగుతుంది. అలాంటిది రైతులు ఏం ఆలోచిస్తారు? నాకు కావాల్సింది నేను ఇన్ని రోజులు కష్టం చేసినా నాకు పంటకు ఒక మంచి గిట్టుబాటు ధర కల్పించే గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారండి. రైతు గురించి మాట్లాడితే రైతులను మరి ఏదైతే నల్ల చట్టాలు తీసుకొచ్చి 600 లేదా 700 మందిని చంపించినటువంటి పార్టీ అని కూడా అంటారుగా. అది తప్పండి, అది కాదు, అది తప్పు. అది అక్కడ చేసిందంతా ఒక రాజకీయం, కలికిస్తానికి చెందిన వ్యక్తులు అక్కడి నుంచి వచ్చింది తప్ప అది ఏమీ లేదు. అది అసలు మీరు అనుకున్న అది అంతా ఉత్తది. అది ఎవరు రైతు కాదు. రైతు అనేటోడు ఆ దానిలో వచ్చి అంత ఏడు. రైతు కష్టం చేసుకునే వ్యక్తి, కళ్ళాలలో వండుకుని బెంజికారంలో వచ్చి చేసే వ్యక్తులు కాదు. అది ఓన్లీ గవర్నమెంట్ భ్రష్టు పట్టియనికి తప్ప ఎలాంటిది లేదు కాదు. అది రైతులు కానే కాదు, వాళ్ళంతా ఒక ఉగ్రవాద సంస్థ. అది 100% ఇందులో ఎలాంటిది డౌట్ లేదండి. రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా హెల్ప్ చేయని భారతీయ జనతా పార్టీకి కాళేశ్వరానికి ఏదన్నా జాతీయ హోదా ఇచ్చారా? లేకపోతే ఇక మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులు కట్టారా? ఇప్పటి వరకు శ్రీశైలం లేదా ట్రిబ్యునల్ ప్రకారం వాటర్ తేల్చినటువంటి ప్రభుత్వానికి ఎట్లా ఓటు వేయాలంటే? ఇప్పటి వరకు కూడా ఎన్ని నిధులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. వాటిని పేర్లు మార్చుకొని డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చిన ఇల్లు కానీ ఇవాళ లాట్రిన్ బాత్రూంలోకి ఇచ్చిన పైసలన్నీ ఎవరియండి? కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ సీసీ రోడ్లు ఎవరియండి? కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఏనండి. శ్మశాన వాటికి కానీ ఏది కానీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రైతు వేదికలు ఏర్పాటు చేసిరండి. అవి ఎవరి అండి? బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిందే, మోడీ గారు ఇచ్చినాయే. ఎలాంటిది ఈ రైతు వేదికల మీద కూడా ఎలాంటి మా నాయకుని కానీ ఒక ఫోటో కూడా పెట్టలేదండి, ప్రధానమంత్రి ఫోటో. దీన్ని కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. ఎందుకంటే సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు అక్కడి నుంచి పంపించారు. ఎవరిది? తెలంగాణ ప్రజలది కాదా సొమ్ము? మోడీ ఏమైనా ఎక్స్ట్రా ఇస్తున్నారు? అలా కాదండి. సొమ్ము ఒకటిది అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచే రూపాయి తీసుకొని పోయి 45 పైసలు ఇస్తుందని చెప్తున్నారు. తప్పదండి, తప్పు. ఇది ఏంటంటే ఆడలేక శాంతిర్ కూసా అనే పదాలు తప్ప ఏమి లేదు. ఏ నిధులు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాటిని పేరు మార్చుకొని మాత్రమే చలామణి అయిదామని చూస్తుండు. అది తప్పు. ఇది ప్రజలు మొత్తం గుర్తించారు. ఇలా ప్రజలకు ఎవరైతే చేస్తారు, రైతులకు ఎవరు చేస్తారు? ఇలా ఎస్సీ వర్గీకరణ కూడా చేసిన వ్యక్తి ఎవరు అంటే ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారే. అందుకని ఎస్సీలు కూడా మా వైపే మొగ్గు చూపుతారు. ఇందులో మొన్న ఎస్సీ వర్గీకరణ ఆత్మగౌరవ సభ వల్ల మాకు ఇంకా ఆత్మవిశ్వాసం పెరిగిపోయిందండి. ఎస్సీలో కూడా మా దిక్కే వైపు చూస్తున్నారు, మా వైపే చూస్తున్నారు. మీకు ఖచ్చితంగా మీకే వేస్తాం, మీ పార్టీకి వేస్తాం. మాకు ఇంతవరకు ఎవరు కూడా ఇంత హామీ ఇవ్వలేదు. ఏ పార్టీ కూడా, ఏ ప్రధానమంత్రి కూడా మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ ప్రధానమంత్రి గారు మాకు ఇచ్చారు. దీనివల్ల మేము చాలా గర్వంగా ఉన్నాము అని చెప్తున్నారండి. 2014-2018 మేనిఫెస్టోలో కూడా ఎస్సీ వర్గీకరణ పైన సానుకూలంగా ఉంటుందని చెప్పారు. 2023లో కూడా సభ పెట్టి మేము తేల్స్తామని చెప్పలేదు మోడీ, కమిటీ వేస్తామని చెప్పారు. దీన్ని ఎలా చూడాలి? ఇలా కమిటీ వేస్తానన్నారంటే ఒకసారి మోడీ గారి నుంచి ఒకసారి మాట వెలువడింది అంటే అది ఆచరణలో పెట్టే వ్యక్తి ఇలా మోడీ గారు. ఇలా ప్రపంచ దేశాలు కూడా మోడీ గారిని ఎందుకు చూస్తున్నాయి? కాశ్మీర్ సమస్య కానీ 370 ఆర్టికల్ కానీ అవన్నీ చేసిర్రు అంటే ఆ గొప్పతనం ఇంతవరకు ఏ పార్టీ కూడా చేయలేదండి. ఇవాళ రామ మందిరం నిర్మాణం అవుతుంది అంటే మన దేశం మొత్తం గర్వించదగ్గ విషయం ఇది. మీరు ఇలా మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాలు మోడీ వైపు చూడటం ఏమో కానీ ఇక్కడ ఉన్న ఓటర్ చూడాలిగా, మరి దాన్ని ఏం చెప్తారు? ఇవాళ ఓటరు ఒకవేళ ప్రత్యక్షంగా ప్రధానమంత్రికి ఓటేసే పరిస్థితికి వస్తే ఇవాళ మోడీ గారు 90% మోడీ గారు, మిగతా 10%లో ఉంటారండి. ఇందులో ఎలాంటి సంశయం లేదండి. ఇక్కడ అక్కడ మోడీ గారిని చూస్తే ఇక్కడ ఉన్న నాయకులను కిషన్ రెడ్డిని, లక్ష్మణ్ కావచ్చు, ఇక్కడ ఉన్న బండి సంజయ్ కావచ్చు, ఈడలను కావచ్చు, ధర్మపురి అరవింద్ వాళ్ళని చూడాలి కదా. ఓన్లీ మోడీ, అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఓట్లు పడతాయంటారా? లేదండి, ఇక్కడ నాయకులు కూడా మంచిగా వర్క్ చేసిన వాళ్ళే, ప్రజలకు సేవ చేసిన వ్యక్తులే. కాబట్టి ఇలా అరవింద్ గారు కానీ, మా బండి సంజయ్ గారు కానీ, ఎవరు కానీ మేము 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామండి. వీళ్ళంతా చెప్పేదంతా కాదు. భయభ్రాంతులను చేసినా ఎవరు చేసినా ఓటర్లు మాత్రం బీజేపీ వైపే ఉన్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు పింఛన్లు ఇచ్చినందుకు బీజేపీ వైపు అంటావా? కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు బీజేపీ వైపు ఉంటావా? ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినందుకు బీజేపీ వైపు అంటారా? లేకపోతే ఎందుకు బీజేపీ వైపు అంటారు?
ఇప్పుడు ఒకటే చెప్తానండి, మీరు అనుకున్నది ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఈ కళ్యాణ లక్ష్మి కానీ మన డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. ఇతడు పేరు మార్చుకొని కళ్యాణ లక్ష్మి అని మార్చినంత మాత్రాన అది అతనిది కాదు కదండి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ప్రజలు ఏమో ఆలోచిస్తున్నారు, ఇవన్నీ ఇదివరదాకా ఈయన భ్రమలో బతికిరు. ఇప్పుడు వాళ్ళందరూ మేల్కొన్నారు, వాళ్ళకి తెలిసిపోయింది ఏంటంటే మాకు వచ్చిన సొమ్ములనే పేరు మార్చుకొని ఆయన అక్కడి నుంచి పంపిన రూపాయలనే ఇవాళ మనకు ఉచిత బియ్యం ఇస్తున్నాడండి కేంద్రం. ఇవాళ మన రేషన్ బియ్యం ఉంది, ఆ రేషన్ బియ్యానికి నేను ఇస్తున్నా అని చెప్పుకుంటున్నాడు. బియ్యం ఎవరు ఇవ్వండి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వండి. ఇలా మోడీ మాట్లాడుతారు, జనాలు సరిగా తినటువంటి రూపాయి కిలో బియ్యాన్ని కేంద్రం ఇస్తుందని చెప్తారు. ప్రతి ఒక్కరు ఉపయోగించే పెట్రోల్ కానీ వంట గ్యాస్ కానీ ఎందుకు కేంద్రం తగ్గించట్లేదు అని క్వశ్చన్ కూడా ఇస్తారు. దీని ఎలా చూడాలి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యాట్ గురించి మాట్లాడితే మన స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ ఎక్కువ విధిస్తుంది. మిగతా రాష్ట్రాల్లో తక్కువ, మన రాష్ట్రంలో ఎక్కువ. అది ఏదో కేంద్రమే చేస్తున్నట్టు కేంద్రమును ఒక ఏమంటారు దాన్ని తప్పుతో వడ్డీనికి చూస్తుంది తప్ప మనం ఎందుకు వ్యాట్ తగ్గించలేదండి? వేరే రాష్ట్రాల్లో తగ్గిస్తున్నారు, కర్ణాటకలో తక్కువ ఉంది, మరి మన దగ్గర ఎందుకు లేదు? అలాగే నువ్వు కూడా 4 రూపాయలు తగ్గించు. ఇవాళ సామాన్య ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయితే తగ్గించు. మరి ఎందుకు ఇప్పుడు మేము గెలిస్తే 400 సిలిండర్ 500 సిలిండర్ అంటుంది, మరి ఎందుకు మోడీ 1300 1200 చేసి తగ్గించలేకపోయినారు? మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం కదండి, వ్యాట్ తగ్గిస్తే మేము ఏదైనా చేయగలుగుతాం. మా రాష్ట్రంలో మా గవర్నమెంట్ వస్తే మేము వ్యాట్ తగ్గించి మేము తక్కువ ధరకి ఇస్తామని చెప్తున్నాం. సో ఇప్పుడు లాస్ట్ చివరిగా మేము అడిగేది, మోడీ ఏమో బాత్రూమ్ కట్టించారు అంటుండు, కేసీఆర్ ఏమో వైకుంఠ ధామాలు కట్టించారు అంటారు. ఆ రెండు అవసరమా ప్రజలకు? ఉండేందుకు ఇల్లు లేకపోతే బాత్రూమ్ ఎంత అందంగా ఉంటుంది, చనిపోయిన తర్వాత ఏల్చినట్టు వైకుంఠం ఎంత అందంగా ఉంటుంది, బతికేది రోడ్ల పక్కన చిన్న చిన్న డాబాలు కట్టుకొని లేకపోతే డేరాలు వేసుకొని బతుకుతున్న వాళ్ళ గురించి ఆలోచించని పార్టీలు అవసరమా అంటే? ఇవాళ వైకుంఠ ధామం అనేది చచ్చిపోయిన తర్వాత ఒక్కొక్క ఊర్లలో చెరువులలో దహనం చేసే పరిస్థితి వచ్చింది. అలాంటి వాడు సగం దహనం చేయగానే వర్షం వచ్చి సగం బాడీ అందులో పోయింది. అలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఎవరు కానీ చూసినది ఏంటంటే చచ్చిపోయే ముందైనా ఒకసారి మంచిగా ఏమంటే కార్యక్రమాలు మంచిగా జరగాలనేది కేంద్రం ఆలోచన. సరే మీరు అన్నారు బాత్రూమ్లు, ఒక స్త్రీ ఇదివరకు ఎలా ఉండే మల విసర్జన బయటకు పోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే, దాన్ని గుర్తించి మోడీ గారు ఏం చేశారు, బాత్రూమ్లు ఖచ్చితంగా అవసరము, ఎందుకంటే ఆడవాళ్ళకి ఇబ్బంది కావద్దు అనేది మా మోడీ గారి ఆలోచన అండి. ఎండి వానకు తడిసి చలికి చలి పెట్టినట్టు చిన్న చిన్న డేరాలలో ఉంటే 90 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతకాల్సినటువంటి మనిషికి ఏమో ఇల్లు లేకుండా చేసి చనిపోయిన తర్వాత గౌరవం కావాలంటారు. చనిపోయిన తర్వాత చూస్తాడా మనిషి అవన్నీ? అది మీరు వైకుంఠ ధామాన్ని ఒకటి అంటున్నారు కానీ అది కాదండి. ఇప్పటికి 2 లక్షల ఇండ్లు మా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చింది, మీరు ఎందుకు కట్టలేకపోయారు? వీళ్ళ తప్పు వలన. ఎందుకంటే ఈ ఇండ్లు కడితే కేంద్రానికి ఏడ విలువ వస్తుందో అనే ఆలోచన అతన్ని ఉంది. రేషన్ కార్డులు కానీ ఏవి పంచారండి, ఇప్పటికి ఏమీ పంచలేదు. అయినా కూడా ఇప్పుడు మా గవర్నమెంట్ వస్తే ఇప్పటికి కూడా చెప్తున్నారు ఏంటంటే, మా మోడీ గారు చెప్పిన మా మేనిఫెస్టోలో కానీ ఏది కానీ చెప్పిందంటే రైతులకు 100% చేస్తామని. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏది కానీ ఇవాళ మాకు ముఖ్యంగా ఏంటంటే రైతులకు 31,100 రూపాయలు వడ్లైనాయి అంటే ఎంత లాభం అండి? అదే ఆలోచిస్తారు రైతులు. ఇవాళ మీరు ఇండ్ల గురించి అంటే కూడా ఇండ్లు కూడా కావాలి, అది కూడా మేము 2 లక్షల ఇండ్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, కానీ దాన్ని వీళ్ళు చేయలేకపోయారండి. బీసీ నినాదంతో ముందుకెళ్తారు కదా, బీసీలు ఏకమై బీజేపీ వైపు ఉంటారా? ఇందులో ఎలాంటి డౌట్ లేదండి. బీసీలు అనేటోళ్ళు 100% బీజేపీ వైపే ఉన్నారు, ఎస్సీలు కూడా బీజేపీ వైపే ఉన్నారు. ఇలా మీరు అంటున్నారు మీరు రెడ్డిలు అదంతా, మేము రెడ్డిలము కూడా బీజేపీ వైపే ఉన్నామండి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. చివరికి ఓటర్కి ఏం చెప్తారు? ఓటర్లు అందరూ ఆలోచించి బీజేపీకి ఓటేయాలని కోరుకుంటున్నాను. మన మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈటెల రాజేందర్ గారు వర్ధిల్లాలి, ఈటెల రాజేందర్ గెలవాలి, ముఖ్యమంత్రి కావాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.